అండి రేపటి కోసం ఫస్ట్ మనం నిఫ్టీ అనాలిసిస్ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా ఇది అబ్జర్వేషన్ చేసి చూస్తే ఒక ఛానల్లో నుంచి బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది. సో ఇది ఒకవేళ రేపు 24,150 కన్నా డౌన్వర్డ్ ఓపెన్ అయింది అంటే 24,000 దగ్గర వరకు సస్టైన్ అయ్యి అబోవ్ రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు కట్ ఆఫ్ అయింది అక్కడి నుంచి డౌన్వర్డ్ అంటే మనకి 23,670 అండ్ 23,336 అనేవి కింద సపోర్ట్ ఏరియాస్ మనకి. సో 24,152 అనేది ఒక క్రూషియల్ లెవెల్. రేపు దీనికన్నా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే మాత్రం 24,000, దాని తర్వాత నేను ఏ లెవెల్స్ అయితే డిస్కషన్ చేశానో ఆ లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనము ఫస్ట్ నేను మీకు ఇంతకుముందు కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో అండ్ నార్మల్గా కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఆర్బీజెడ్ జ్యువెల్ స్టాక్, ఈ స్టాక్లో మనము ఎంత మనకి ఫాలో వస్తున్న మార్కెట్ 2-3 డేస్ నుంచి మీరు జ్యువెలరీ స్టాక్స్ చూడండి మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. సో ఎగ్జాక్ట్గా నేను 207 దగ్గర ఎంట్రీ అయితే తీసుకున్నాను అండ్ 13th రోజు నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను అండ్ ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ 2 డేస్ చేసుకున్నాను. నా క్యాపిటల్ మీద 5% గెయిన్ అనేది చేసుకోగలిగాను ఈ స్టాక్లో. అండ్ మనం ఇక్కడ నుంచి కూడా చూస్తే రివర్సల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నాను. సో రేపటి కోసం ఫస్ట్ స్టాక్ చూస్తే బోరో రెన్యూ స్టాక్లో నేను ఇంతకుముందు నార్మల్ షార్ట్స్లో వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను. ఇది 500 లెవెల్ క్రాస్ అవుతున్నప్పటి నుంచి కూడా నేను ఈ స్టాక్ గురించి డిస్కషన్ చేస్తూనే ఉన్నాను. ఎగ్జాక్ట్గా ఈరోజు చూస్తే మనకి 578 అనేది ఒక రేంజ్ బౌండ్లో ఉన్న స్టక్ అయిన లెవెల్ ఉండింది. ఆ లెవెల్ని ఈరోజు అయితే క్రాస్ చేసేసి ఎగ్జాక్ట్గా మనకు 4-5 డేస్ వరకు కన్సాలిడేషన్ వచ్చి ఈరోజు క్యాండిల్లో మనకి ఎగ్జాక్ట్గా బ్రేక్అవుట్ అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి కూడా 666 లెవెల్ టచ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ అక్కడి నుంచి కూడా ఒకవేళ ఇది ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే 700 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. ఎంట్రీ ప్లాన్ చేసుకునేటప్పుడు మీ ఓన్గా కూడా ఇంకోసారి అనాలిసిస్ అయితే చేసుకోండి. సో ఈ స్టాక్ మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకొని ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకు చూసుకుంటే 220 అండ్ 50 ఈఎంఐస్ అన్నీ కూడా అబోవ్ సస్టైన్ అయింది స్టాక్ అండ్ మంచి బులిష్ మోడ్లో కూడా ఉంది. సో అందుకు ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్టయితే VBPRL స్టాక్. VPRBL స్టాక్ కూడా మనం ఎగ్జాక్ట్గా చూస్తే ఒక రేంజ్లో నుంచి బ్రేక్అవుట్ రీటెస్ట్ అయ్యి వచ్చింది ఈరోజు క్యాండిల్. బట్ క్యాండిల్ సస్టైనిటీ అనేది జరగలేదు కాబట్టి ఎప్పుడైతే మనం ఈ క్యాండిల్ టు అబవ్ అనేది మనం ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోవాలి. అంటే 345 టు అబవ్ అనేది మనం ప్లాన్ అయితే ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. చూస్తే డబ్ల్యూ ప్యాటర్న్ రీటెస్ట్ అయ్యి బ్రేక్అవుట్ అయితే జరిగింది కాబట్టి 345 టు అబవ్ అనేది మనం ఎంట్రీ ప్లాన్ తీసుకోవాలి. అండ్ మన రిస్క్ని బట్టి మన స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకొని అండ్ టార్గెట్ని కూడా ప్లేస్ చేసుకోండి. సో ఇది కూడా చూస్తే అన్ని మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని అబవ్ వెళ్తూ ఉంది అండ్ డబ్ల్యూ ప్యాటర్న్ రీటెస్ట్ అయ్యి బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ స్టాక్ చూస్తే మనము మెరైన్ స్టాక్. ఈ మెరైన్ స్టాక్ని జస్ట్ మనము అబ్జర్వేషన్ మాత్రమే చేయండి. ఎందుకంటే ఇది మనం చూస్తే ఎగ్జాక్ట్గా మనకి ఆగస్ట్లో ఏ లెవెల్ అయితే బ్రేక్ అయిందో ఆ లెవెల్ అనేది మళ్ళీ ఇప్పుడు ఈ మంత్లో అంటే 4-5 మంత్స్ తర్వాత ఈ మంత్లో బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది. బట్ ఇది మనం మంత్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వేషన్ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా మీకు తెలుస్తుంది. ఏదైతే వైశాలి స్టాక్ అంతకన్నా ముందు ఇంకొక స్టాక్ కూడా డిస్కషన్ చేశాను, అలా స్టాక్స్ లాగానే ఈ స్టాక్ కూడా మనకి మధ్యలో గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇది ఇక్కడి నుంచి మొమెంటం అప్వర్డ్ వస్తుందా లేదా డౌన్వర్డ్ అవుతుందా అనేది నార్మల్గా మీరు అబ్జర్వేషన్ చేయండి కానీ ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోవద్దండి. ఇంకొక స్టాక్ చూసుకుంటే ఫ్యాక్ట్ స్టాక్. ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని పెట్టుకోవాల్సిన స్టాక్. మనం ఈ స్టాక్ చూస్తే కూడా ఎగ్జాక్ట్గా మనకి 986 నుంచి 1051 వరకు ఒక రేంజ్, ఆ రేంజ్ని బ్రేక్అవుట్ అయితే ఈరోజు క్యాండిల్ చేసింది. బట్ మార్కెట్ నెగిటివ్ ఉండడం వల్ల సస్టైనిటీ అనేది కాలేదు. సో ఎప్పుడైతే 1051 క్రాస్ అయ్యి సస్టైన్ అవుతుందో అక్కడి నుంచి మనం ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ 1165 అనేది మన టార్గెట్ని ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మొమెంటం అనేది ఈ మధ్యలో ఈ స్టాక్లో ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.